వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. విజయవాడ గొల్లపూడి బీసీ భవన్ నందు స్టేట్ బీసీ భవన్లో ఆంధ్రప్రదేశ్ రజిక వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ సి సావిత్రి ప్రమాణ స్వీకారం మహోత్సవానికి హాజరైన రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగోల గోపి శ్రీనివాసు ఆధ్వర్యంలో వారికి అభినందనలు తెలియజేసి శాలువా మరియు బొకే అందజేసి గజమాలతో సత్కరించడం. బీసీ భవన్ లో ఆంధ్రప్రదేశ్ రజిక వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ సి సావిత్రి మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీసీ మంత్రికి ధన్యవాదాలు తెలియపరిచి, నేను బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాను, నా వంతు కృషి చేస్తానని బీసీ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, బీసీ కార్పొరేషన్ బోర్డు మెంబర్లు, ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవాల నాగేంద్ర కుమార్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరగంటి సతీష్, రాష్ట్ర కోశాధికారి బిఎస్కే పట్నాయక్, ఓబీసీ మోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షులు తుల్లిమిల్లి రామకృష్ణ, రాష్ట్ర అర్ధ సంచార జాతుల కన్వీనర్ అరబోలు చంద్రశేఖర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర మీడియా కన్వీనర్ మానేపల్లి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారము, నా పేరు సావిత్రి. ఈరోజు రజక కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు తీసుకున్నాను. ఈ బాధ్యతలను స్వీకరించడానికి వచ్చిన నా ప్రజానీకానికి, నా రజక సోదరీమణులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత పెద్ద బాధ్యతను నాపై నమ్మకం ఉంచి నాకు ఈ ప్రోత్సాహం ఇస్తూ ఈ బాధ్యతకు నేను సరియగును అని ఈ చైర్మన్ బాధ్యత నిర్ణయించిన మా కూటమి పెద్దలందరికీ, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ జీ గారికి, అలాగే మా రాష్ట్ర ప్రెసిడెంట్ గారు పురంధరేశ్వరిజీ గారికి, అలాగే మన బీసీ చైర్మన్ మంత్రి గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైతే నాకు బాధ్యత ఇచ్చారో ఈ రోజు బాధ్యత స్వీకరణ చేసి ఈ రోజు నుంచి మనస వాచ కర్మన నా బాధ్యతను 100% న్యాయం చేస్తూ ప్రతి రజక సోదరులకి, సోదరీమణులకు అందరికీ కూడా వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అందరికీ అందేలాగా చూస్తూ వారి బెనిఫిట్స్ కోసం పోరాడతానని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తూ, ఎలాంటి లోపాపేక్ష లేకుండా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా నాకు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకు జై.